వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఇలాకాలో వైద్యుల నిర్లక్ష్యం. గర్భిణీ మహిళను దూషిస్తూ వైద్యం చేయటానికి నిరాకరించిన గైనకాలజిస్ట్. నాగలిగిద్ద మండలం భారీ వర్షానికి ఇల్లు కూలిపోయింది. ఆ ఇంటి యజమాని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. బీటీ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు 70 కోట్లతో మంత్రి శ్రీకారం. 70,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన వనస్థలిపురం సబ్ రిజిస్టర్ రాజేష్. కుకట్పల్లి సహస్ర మర్డర్ కేసులో వీడిన మిస్టరీ, చంపింది ఎవరు? లైసెన్స్ లేని కేబుళ్లన్నింటినీ తీసేయండి, హైకోర్టు ఆదేశం. వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాలను సవరించింది. కుక్కలపై స్టెరిలైజ్ చేసి వదిలేయాలని ఆదేశించింది. ఇక మనుషులపై దాడి చేసి రేబీస్ ఉన్న కుక్కలను షెల్టర్ జోన్లో ఉంచాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ సిఎస్లకు నోటీసులు కూడా జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలంలోని గూడూరు గ్రామంలో భారీ వర్షానికి ఒక ఇల్లు కూలిపోయింది. అందుకని తెలంగాణ ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. గత 4 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఈ విధంగా జరిగింది అంటూ బాధితురాలు తెలిపింది. ఇక తమ ఇల్లు మొట్కర్ గంగామణి భర్త లక్ష్మణ్ తెలిపారు. బాధితులు తమకు కొత్త ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హైదరాబాద్ కుకట్పల్లిలోని బాలిక హత్య కేసులో మిస్టరీ వేడింది. సాయి అనే టీనేజర్ పనిగా తేల్చారు పోలీసులు. సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడు సదరు టీనేజర్. ఇక వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్నాడు. ఇంట్లోకి చొరబడి 80,000 దొంగతనం చేశాడు. డబ్బు తీసుకుని వెళ్తుండగా సహస్ర చూసింది. దీంతో ఆమెపై కూర్చొని గొంతు నులిమాడు. చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకూడదన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తితో పొడిచాడు. దొంగతనం ఎలా చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలో కూడా సదరు టీనేజర్ ఓ ప్లాన్ రాసి పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక సాయి బాలికను అత్యంత దారుణంగా హత్య చేసినట్టు గుర్తించారు. సహస్ర మర్డర్ జరిగిన రోజు సాయిని అక్కడ సంచరించినట్లు స్థానికులు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించారు. స్థానికులు చెప్పిన సమాచారంతో కేసును ఛేదించారు పోలీసులు. ఇక పోలీసుల విచారణలో తొలుత సాయి పొంతరలేని సమాధానం చెప్పాడు. క్రికెట్ ఆడుకునేందుకు సహస్ర తమ్ముడి కోసమే ఇంటికి వచ్చినట్లు పోలీసులను మాయ చేయాలని చూశాడు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం కోనేటి వీధిలో వెలిసిన బ్రహ్మసూత్రం కలిగిన శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఉదయం ఆలయంలో స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం శ్రీ గౌరీదేవి వ్రతం, హోమం, పూర్ణాహుతి అత్యంత భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో ముత్తైదులు పాల్గొనగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనాథ్ స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మంగళగౌరి వ్రతం, హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి రక్షా కంకణాలను తీర్థప్రసాద వితరణ గావించారు.
वसेस्तुष्टुजन्ते स्वाहा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् स्वाहा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् स्वाहा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् स्वाहा गर्भाय धीमहि तन्नो गणेशः प्रचोदयात् स्वाहा भवाय विद्महे रत्नगर्भाय धीमहि तन्नो శ్రీ కామేశ్వర స్వామి దేవస్థానం నందు కామేశ్వర స్వామి వారికి పంచామృత రుద్రాభిషేకము విశేష అలంకరణ జరిగినది. తరువాత శ్రీ లక్ష్మీ కామేశ్వరి అమ్మవారికి విశేషంగా క్షీరాభిషేకము హరిద్రాభిషేకము షోడశ ఉపచార పూజ జరిగిన తరువాత వాల్మీకిపురంలోని భక్తుల సహాయ సహకారములతో భక్తుల చేత సహస్ర గౌరీ వ్రతము పూజా కార్యక్రమము జరిగించినాము. ఉదయము సహస్ర గౌరీలను భక్తుల చేత చేయించి వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి షోడశ ఉపచార పూజల్లో భాగంగా పుష్పాలతో అర్చన చేసి అంగపూజ అష్టోత్తర పూజ మహామంగళహారతి ఇవ్వడం జరిగినది. తరువాత అమ్మవారి రక్షాకవచముగా ముత్తైదువులందరికీ వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క అమ్మవారి రక్షాకవచము హోమరక్ష ఇవ్వడం జరిగింది. అమ్మవారికి ప్రీతిగా ఉదయం మహాగణపతి హోమము, దేవి హోమము, దుర్గా సూక్త హోమము, లక్ష్మీనారాయణ హోమము, సద్యోజాతి పంచబ్రహ్మల హోమము, తరువాత నవగ్రహ హోమములతో మహాపూర్ణాహుతి కార్యక్రమము జరిపించినాము. ఈ యొక్క కార్యక్రమములకు అనేక మంది భక్తులు ఇచ్చేసి స్వామిని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదము తీసుకుని వెళ్ళినారు. తరువాత అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి అమ్మవారి యొక్క రక్షను వారందరికీ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాలకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలంలో 70 కోట్ల నిధులతో పాటు పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శుక్రవారం శ్రీకారం చుట్టారు. మునిపల్లి మండలంలోని బుదేరా సాంఘిక సాక్ష్యం మహిళా డిగ్రీ కళాశాలలో 220 కోట్లతో అదనపు తరగతి గదులు, ప్రహారీ గోడ నిర్మాణంకు 43 లక్షలతో కళాశాలలో మౌలిక సదుపాయాలు, 98 లక్షలతో మునిపల్లి ఖమ్మంపల్లి బీటీ రోడ్డు నిర్మాణం, ఇక 1.24 కోట్లతో మునిపల్లి మోడల్ పాఠశాలలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, ఇక 34.50 లక్షలతో ఎస్సీ బాయ్స్ హాస్టల్ మునిపల్లిలో పలు అభివృద్ధి పనులు, ఇక 1.96 కోట్లతో మునిపల్లి చందాపూర్ బీటీ రోడ్ నిర్మాణ పనులు, ఇక 1.26 కోట్లతో పీడబ్ల్యూడీ రోడ్డు మరియు తక్కడపల్లి బీటీ రోడ్డు నిర్మాణ పనులు, ఇక 57.50 లక్షలతో కేజీబీవీ తాటిపల్లిలో మౌలిక సదుపాయాలు, 37 లక్షలతో నిర్మించిన వంటశాల, ఇతర మరమ్మతులకు ప్రారంభోత్సవం చేశారు. ఇక 42 కోట్లతో తాటిపల్లి మక్తా క్యాసారం వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు, ఇక 17 కోట్లతో గార్లపల్లిలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సాంకేతిక శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు, లీడర్లు తదితరులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా మునిపల్లిలో పెద్ద చెరువు కట్టకు ఈత చెట్లను నాటి దామోదర రాజనరసింహ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కలిగిత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అన్న ఫోన్ కొంచెం వెనకన్నా. ఓకే సార్. కట్టినారు పంపిద్దాము. నేనేమంటున్నానంటే మా బిడ్డలు కంఫర్ట్ ఉండాలి. ఇస్తారు కదా స్పోర్ట్స్ షూలు, జనరల్ షూలు,
morning anything. Do you get the night shoot from the government? హైదరాబాద్లో కేబుళ్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్టెల్ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచవద్దని స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా కేబుల్ ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అన్నారు. కాగా ఇటీవలే డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాలతో హైదరాబాద్లో కేబుల్ ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన విషయం తెలిసిందే. ఓ రిజిస్ట్రేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసి 70,000 తీసుకుంటుండగా పట్టుకున్నారు అధికారులు. గత 2 గంటలుగా సోదాలు చేస్తుండటంతో తమ షాపులకు తాళాలు వేసుకుని అక్కడి నుంచి పరారైపోయారు. డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో క్షుణ్ణంగా ఫైళ్లను శోధిస్తున్నారు ఏసీబీ అధికారులు. నిషేధిత మరియు ఎక్సైజ్ అమలు మెదక్ విభాగం సహాయక కమిషనర్ 22/8/2025 ఉదయం 6 గంటలకు విడుదల చేసిన ప్రెస్ నోట్లో డైరెక్టర్ పిఎన్ఈ శ్రీ ఈ షహానవాజ్ కసీం ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ మెదక్ శ్రీ జె హరికిషన్ మరియు వారి మార్గదర్శకత్వంలో గోవా నుండి హైదరాబాద్కు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక వ్యక్తి వివిధ రకాల ఎన్డీపీఎస్ పదార్థాలను అక్రమంగా తరలిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం ఆధారంగా సంగారెడ్డి మండలంలోని మునిపంకోల్ టోల్ ప్లాజా దగ్గర మెదక్ ఎన్ఫోర్స్మెంట్ బృందం శ్రీ కె శ్రీనివాసరావు సహాయక ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ పర్యవేక్షణలో రూట్ వాచ్ నిర్వహించి కింద ఎన్డీపీఎస్ పదార్థాలను స్వాధీనం చేసుకుంది. క్యాచ్ చేసుకోండి. లాస్ట్లో మళ్ళీ టోటల్ ఈరోజు అనగా 22 ఆగస్టు 2025 నాడు ఎన్ఫోర్స్మెంట్ మెదక్ వాళ్ళు కమ్కోల్ సంగారెడ్డి యూనిట్లోని కమ్కోల్ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల సందర్భంగా ఒక వ్యక్తి గోవా టు హైదరాబాదు బస్సులో అభయ్ కుమార్ అనే వ్యక్తి వచ్చాడు. అతనిని తనిఖీ చేయగా అతని వద్ద ఈ కింది వస్తువులు లభించినాయి. చెర్రస్ 108 గ్రామ్స్, తర్వాత ఎండిఎంఏ 2.9 గ్రామ్స్, తర్వాత ఎల్ఎస్డి పేపర్స్ 10 బ్లాడ్స్, తర్వాత కొకైన్ 3.01 గ్రామ్స్, తర్వాత ఎండిఎండి పిల్స్ 4.4 గ్రామ్స్ మరియు మొబైల్ సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క వర్త్ మొత్తము 2,30,000 రూపాయలు అవుతున్నది. ఈ వ్యక్తి గోవా నుంచి వచ్చి హైదరాబాదు మరియు ఇతర ప్రాంతాల్లో కస్టమర్లకి ఈ యొక్క చెరస్ కానివ్వండి, కొకైన్ కానివ్వండి, ఎండిఎంఏ పిల్స్ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో ఇతన్ని ఈరోజు మన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సెర్చ్లో పట్టుకొని అతన్ని యొక్క అరెస్ట్ చేసి తర్వాత ఫర్దర్ యాక్షన్కి ఎస్హెచ్ఓ సంగారెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ రైడ్లో మన గాంధీ సిఏ గారు, యాదయ్య ఎస్ఐ గారు, అలీం హెడ్ కానిస్టేబుల్ మరియు యాదయ్య, కరీమా, రామారావు, మల్కయ్య కానిస్టేబుల్ మరియు ఇతర సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగినది. ఆందోళన నియోజకవర్గం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన 7 నెలల గర్భిణీ మహిళ సాయి భవానీ
గర్భసంచిలో సమస్య ఉందని జోగిపేట నుండి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా జోగిపేట ఆసుపత్రిలో కుట్లు కూడా వేయరా, ఇక్కడి వరకు రావాలంటూ తనను తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది మహిళ. ఇక తిరిగి జోగిపేట ఆసుపత్రికి వెళ్లగా అక్కడి గైనకాలజిస్ట్ తస్లిం బూతులు తిడుతూ దురుసుగా ప్రవర్తించిందని ఆరోపించారు సాయి భవానీ. గర్భిణీ మహిళను అని కూడా చూడకుండా తన భార్యను సంగారెడ్డి నుంచి జోగిపేటకు తిప్పించారని, తమతో దురుసుగా ప్రవర్తించిన వైద్యురాలు తస్లింపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళ భర్త. ఇక హెల్త్ మినిస్టర్ నియోజకవర్గంలోనే ఇలాంటి దుస్థితి ఉంటే రాష్ట్రమంతటా ఎలాంటి దుస్థితి ఉందో అంటూ విమర్శిస్తున్నారు ప్రజలు. నా పేరు భవానీ. నాకు ఫస్ట్ మూడో కాన్పు ఇక్కడనే నార్మల్ డెలివరీ మంచి లేదు. ఈ మూడో కాన్పు వచ్చేసి మేడం సరిగ్గా పిలుస్తలేదు. ముస్లిం మేడం ఉంది. ఏమన్నా అంటే ర్యాష్గా మాట్లాడుతుంది. ఆమె చెప్పేది నాది ఏమన్నంటే ఏమే పోవే రే, ఒక రోజు ముందు వచ్చినా ఒక రోజు ఎంతవరకు వచ్చినా నీకు అంత దుబ్బనా అట్లా ఇట్లా మాట్లాడుతుంది. మనకి ఏం ప్రాబ్లం ఉందో చెప్పేదాకా కూడా ఆగదు. కూడా ర్యాష్ గా మాట్లాడుతుంది. వాళ్ళకైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఏం చేసుకుంటావు అని వాళ్ళకు కూడా రెస్పెక్ట్ లేకుండా ర్యాష్ గా మాట్లాడుతుంది. సార్తో కూడా నేను రిజైన్ చేస్తా లేకపోతే ఏమంటారు వెళ్ళిపోతా అన్నట్టు మాట్లాడుతుంది. ఎవరికి అసలు రెస్పెక్ట్ ఇస్తలేదు. డాక్టర్స్ అన్నాక కొంచెం రెస్పెక్ట్ ఉండాలి కదా పేషెంట్స్ ఎంబడిని లేచి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోలీసులకు కంప్లైంట్ ఇస్తా అన్నది. లేకపోతే అప్పుడే వెళ్ళిపోయింది. నాకు ఆకలి అవుతుందని చెప్పి అప్పుడే వెళ్ళిపోయింది. ఇది నా ఒక్కదానికి ఇబ్బంది కాదు, ప్రతి ఒక్క పేషెంట్ కి ఇదే ప్రాబ్లం ఉంది. ఖచ్చితంగా కనుక్కొని మళ్ళీ దామోదర్ సార్ స్వయంగా వచ్చి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. దామోదర్ సార్ ఏమో జోపేట నుంచి సంగారెడ్డికి వెళ్ళొద్దు, కేసెస్ అన్ని జోపేటలోనే అవ్వాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ మేడం వాళ్ళేమో చిన్న బ్లడ్ తక్కున్నా ఏది తక్కున్నా అక్కడనే రాస్తున్నారు. ఇప్పుడు నాకే స్పెషల్ అనుభవం ఏంటంటే ఈ చిన్న కుట్ల గురించి కూడా సంగారెడ్డికి రాష్ట్ర సంగారెడ్డిలో ఏమంటున్నారంటే ఈ చిన్న కుట్లు కూడా ఇక్కడ వేస్తారా, జోపేటకి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేయొద్దు అని చెప్పి మళ్ళీ జోపేటకి పంపించారు. అది వచ్చి మేడం చెప్తే మేడం గాంధీ లీలాపర్కి వెళ్ళమంటుంది. అంత దూరం వెళ్ళడం సంగారెడ్డి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయొచ్చు అని మరి అంత దూరం నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం కరెక్టేనా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఇలాకాలో వైద్యుల నిర్లక్ష్యం. గర్భిణీ మహిళను దూషిస్తూ వైద్యం చేయటానికి నిరాకరించిన గైనకాలజిస్ట్. నాగిలిగిద్ద మండలం భారీ వర్షానికి ఇల్లు కూలిపోయింది. ఆ ఇంటి యజమాని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. బీటీ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు 70 కోట్లతో మంత్రి శ్రీకారం. 70,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన వనస్థలిపురం సబ్ రిజిస్టర్ రాజేష్. కుకట్పల్లి సహస్ర మర్డర్ కేసులో వీడిన మిస్టరీ, చంపింది ఎవరు? లైసెన్స్ లేని కేబుళ్లన్నింటినీ తీసేయండి, హైకోర్టు ఆదేశం.